వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అన్నట్టు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డ్యూటీలోకి దిగారు. బుచ్చిరెడ్డిపాళెంలో సర్ప్రైజ్ విజిట్ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కార్యాలయాన్ని విజిట్ చేసి అక్కడ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, వారి సమస్యలు ఏంటి అనేది ఆరా తీయడం జరిగింది. పరిష్కారం కావాల్సిన సమస్యలు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానికులతో మాట్లాడడం జరిగింది, ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే రానున్న కాలంలో ఏదైతే ప్రస్తుతం డయేరియా వ్యాప్తి ఏపీలో అక్కడక్కడ కొన్ని చోట్ల డయేరియాకు సంబంధించిన కేసులు బయటపడుతున్నాయో ఈ నేపథ్యంలో డయేరియాకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచనలు చేయడం జరిగింది. అలాగే స్థానికులైతే అక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులకు ఆదేశించారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి. ఈ విధంగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అన్నట్టు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలా తాను కాదు, తాను ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్తాను, అదేవిధంగా నా దారి రహదారి అని రజనీకాంత్ చెప్పినట్టు తన దారి స్పెషల్ అనేటువంటి విధంగా, ఎందుకంటే ఎన్నో ఆశలతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరు ప్రజలు ఎన్నుకున్నారు అని చెప్పొచ్చు. 6 సార్లు లేదా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డిని కాదని ఇప్పుడు ప్రజలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పట్టం కట్టారు. అదేవిధంగా ఆమె కూడా ముందుకు సాగారని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారో వెంటనే రంగంలోకి దిగడం, ఆకస్మిక తనిఖీలు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన వచ్చేసి ధీరజ్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ అసిస్టెంట్. ఇతను నలుగురం తప్పక ఇంకా మిగిలిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, ఓన్లీ అవుట్ సోర్సింగ్. ఇక్కడ మన పంచాయతీ స్టాఫ్ కానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదమ్మా. ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మ్యాక్సిమం సర్వీసెస్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం. గ్రీవెన్స్ రిట్రెసల్ కావచ్చు, పబ్లిక్ గ్రీవెన్సెస్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏదైనా వాటర్ శానిటేషన్కి వెళ్ళిపోతారు. ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు. లైటింగ్ వాళ్ళు లైటింగ్కి పంపించేస్తాను. వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లైకి పంపిస్తారు. ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ డెత్ సెక్షన్ కావచ్చు, ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు, అవసరాన్ని బట్టి ఆఫీస్కి పిలిపిస్తారు. మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్లో ఇక్కడ మెర్జ్ కాలేదు. సో ఉన్న స్టాఫ్ తోనే మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం. సర్వీసెస్ బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేరు, అంత డిప్యుటేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం. నలుగురికి అలాట్ చేసి 10 వెహికల్స్ ఉన్నాయి మేడం. ఈ 10 వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియాకి ఏ వెహికల్ మొత్తం ఆల్రెడీ రూటింగ్ ఇచ్చేసాం. ఈ ఏరియా ప్రకారం ప్రతిరోజు మానిటరింగ్ చేస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాను. మన శానిటేషన్ ఐటమ్స్కి అవసరమైన మెటీరియల్ కావచ్చు, ఆఫ్రాన్స్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, సున్నం కావచ్చు, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సీజనల్ డిసీజ్కి ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం. అదొకటి వస్తే కనుక నేను అది వేరే చోటు నుంచి రావాలి, నాకు ఇక్కడ మంచిది దొరకటం లేదు. ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోద్దమ్మా. అదేంటంటే 1 లీటర్కి 1 ml పడితే చాలు. ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందువల్ల మళ్ళీ మనము దోమలు లోపలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది. అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను. వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పల్లోంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేపిస్తున్నాను. అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది. చేస్తాను కొంచెం టైం కావాలంటే కన్సల్టెన్సీ. నేను 3 నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను, బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా. కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక DPR లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్గా ఇస్తాను తప్పకుండా. దిస్ ఇస్ ద మెరిట్స్. డ్యూటీ ఎలక్షన్ కూడా నోడాలో 55 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంటాయి కదా. డ్రైన్ వర్క్ ఖాజా నగర్లో 3 బిట్లు ఉంటాయి. 50 లక్షలకి 3 బిట్లు ఉన్నాయి. వాళ్ళు కౌన్సిల్ ఏం చెప్తుంటే మా బళ్ళేదో ఇచ్చేస్తాం చేసుకోమని అంటున్నారు. వాళ్ళు కూడా బళ్ళేది అన్నారు. అదే కానీ మీరు మాట్లాడగలిగితే అది వర్క్ స్టార్ట్ చేస్తాం. నేను అఫీషియల్స్ కి సబ్మిట్ చేసే ఫొటోస్. బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందా లేదా అది చూడండి. కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా. సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేశారు అయిపోయింది అదంతా. దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో, జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చేయండి. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను. సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో, ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే
రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు. అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం, డ్రైనేజ్ మొత్తం. అలాగే బుచ్చిరెడ్డిపాళెం పట్టణం తీసుకుంటే పట్టణానికి సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. సీజన్ మారుతున్న క్రమంలో వ్యాధులు దరిచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా దోమల వ్యాప్తి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. డ్రైనేజీ సమస్యతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి అనే విధంగా ఆమె పర్టికులర్గా సూచనలు కూడా చేయడం జరిగింది. సో ప్రజల బాగోగులు, ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చేటువంటి విషయంలో తాను తన స్టైల్లో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో ఎక్కడ కూడా అంటే రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు, గతంలో ఎమ్మెల్యేగా ఎంపిక కావడం కానీ రాజకీయాలతో సంబంధం కూడా లేదు. సో ప్రజల కష్టసుఖాలు తెలుసు కాబట్టి, ప్రజలతో మమేకమైనటువంటి విధానం తెలుసు కాబట్టి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తున్నటువంటి కుటుంబం వీపీఆర్. అందువల్లే ఇటు ఎంపీగా వీపీఆర్ను, అదేవిధంగా ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. వీరు కూడా ప్రజలకు, ఎందుకంటే తమకు కావాల్సినంత డబ్బు ఉంది, డబ్బు కొదవలేదు. సో ప్రజల కష్టసుఖాలు, ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, సేవ చేయాలి అనేటువంటి సమున్నత ఆశయంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందుకు వచ్చారు. అదైతే ఇక్కడ మనం చెప్పొచ్చు. సో ఈ ఆశయాన్ని సాధించే విధంగా ఏదైతే ఒక మహోన్నత ఆశయంతో వారు ముందుకు వచ్చారో ఆ ఆశయాన్ని సాధించే క్రమంలో వారైతే ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంట్లో కూడా వీరు జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ల పంపిణీ చేయాలి అనేటువంటి అంశం మీద అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది, సమావేశం నిర్వహించడం జరిగింది. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట ఎంపీడీఓలతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కూడా సూచించారు. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని చెప్పొచ్చు. అదేవిధంగా వారు ఏ ఆశయంతో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయ సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఆ ఆశయాన్ని సాధించే క్రమంలో ఈరోజు తొలి అడుగు పడిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842